ఇప్పటివరకు సుబ్బారావు గారు చెప్పినటువంటి జ్ఞానపరమైనటువంటి సందేశం ఎంతమంది చక్కగా అర్థం చేసుకున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, చాలా సంతోషం, చాలా సంతోషం. ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం సుబ్బారావు గారికి. ఏమిటి సారాంశం మనం అర్థం చేసుకోగలిగింది? ప్రతి వ్యక్తికి ఆలోచించి ఆస్వాదన చేయటానికి మనసు అంటూ ఒకటి ఉంది మనకి. ఈ మనసు ఎప్పుడు కూడా ప్రాపంచిక వ్యామోహాల చుట్టూనే తిరుగుతుంటుంది. అంటే కోరికల పరంపరలో బట్టి కొట్టుకుపోతుంటుంది. ప్రాపంచిక వ్యామోహం అనే కోరికల్లో కొట్టుకుపోతూనే ఉంటుంది. ఆ మనసుకు పదును పెట్టిన కొంది బయట పక్క ఎంత ఎదగాలన్న దానికి ఎదుగుతూనే ఉంది. దానికి తార్కాణమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇప్పటివరకు గురుగారు చెప్పినటువంటిది. మనకి వెనకటికి ఏదో సామెత ఉంటుంది, పెరుగుట దేనికోసం? అది మనసు ఏమవుద్దంటే పెరిగి చివరికి ఏదో ఒక రోజు మళ్ళీ పడిపో తప్పదు. అది దాటి లోపలికి వెళ్ళగలిగితే హృదయం యొక్క స్పందన అని వస్తుంది. ఆ హృదయం యొక్క స్పందనకి ప్రతీకారం ఏంటంటే అది ప్రేమతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఎవరైతే ధ్యానం రెగ్యులర్గా మనం చేస్తుంటామో ఆ ప్రేమ తత్వం మనలో నుంచి జనిస్తుంది. ప్రేమ తత్వం జనించినప్పుడు ఆ వైబ్రేషన్ అనేటటువంటిది మిగతా సభ్య సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ అన్నింటినీ కూడా ప్రభావితం చేసుకుంటూ వస్తుంది. అందువల్ల శాశ్వత యాస అనేటటువంటిది చక్కగా ఎంత అద్భుతంగా వివరించి చెప్పారంటే దాని యొక్క అంతరార్థాలు మనం గ్రహించగలిగి ఉండాలి. మరి బుద్ధుడి దగ్గర మనం కూర్చుని ఉన్నాం. ఈ బుద్ధ భగవానుడి దగ్గర దాదాపు 2010లో అమరావతి ఈ ధ్యాన మహాచక్రం అనేది మరి మహానుభావులు గ్రేట్ మాస్టర్ లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. చాలా అద్భుతంగా అప్పట్లో మనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ వైబ్రేషన్ యొక్క ప్రభావం కానీ మరి సృష్టి పద్మ వాళ్ళకి సుజాత గారికి మళ్ళీ ఆ బుద్ధుడి ప్రాంగణంలో ధ్యానం చేయాలని చెప్పి ఒక కోరిక కలగటం, ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ రావటం అనేది జరిగింది. మేడం గారికి వీళ్ళిద్దరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే కాలగమనంలో ఎవరెవరి పాత్ర ఎప్పుడు ఎలా పోషించాలి అనేటువంటిది ఒక ఫ్రీ ప్లాన్డ్ డిజైన్ మనకంతా కూడా. మనకి వెనకటి తిరిగి చూసుకుంటే త్రేతాయుగం అంటే రాములు గుర్తొస్తారు, ద్వాపరయుగం అంటే కృష్ణుడు గుర్తు రావచ్చు, కలియుగం అని చెప్పారంటే ఇవాళ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పత్రికని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కోరిక చిన్న కోరికని కాదు. ఆయన కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు, గవర్నమెంటల్ ఫర్టిలైజర్స్ చక్కని ఆఫీసర్గా ఉన్నారు, వివాహం అయిపోయింది, చక్కకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కుటుంబంలో ఆయన కూడా జీవించవచ్చు. కానీ ఇది కాదు, సంసారం అనేటానికి రెండు వస్తాయి. దేహపరమైనటువంటి పరిస్థితులు చూసుకుంటే ఒక సంసారం అవుతుంది, అది పరిమితాల్లో ఉంటుంది. ఒక అడుగు కనుక దాని నుంచి బయటకు వస్తే ఆత్మపరమైనటువంటి సంసారం వస్తే లోకో సమస్త సుఖినోభవంతో అంటాం. ఎందుకంటే అది ఆత్మపరమైనటువంటి సంసారం. బట్ అదంతా శాంతిగా ఉండాలని అంటే ప్రతి వ్యక్తి బయటకు వచ్చి ఆ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. అలాగే పత్రిక గారు కూడా ఉద్యోగం చేసిన నాళ్ళు కూడా ఏదో కనపడిన వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా ఆయనకి తృప్తి అనేది లేకపోవటం వలన ఇంకా అట్లా కాదని చెప్పని మరి దాదాపు 92లో జాబ్ రిజైన్ చేసినప్పుడు ఒక వ్యక్తి తర్వాత బయటకు వచ్చి ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత శక్తిగా ఆవిర్భవించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగారనంటే గురువుల యొక్క ద్రష్ట అని ఎందుకు చెప్పుకుంటాం గురువుల్ని అంటే త్రికాల జ్ఞానిగా చెప్తాం. జరిగిపోయింది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, రేపు జరగబోయేది ఏమిటి, అవి మొత్తం గ్రహించగలిగారు. కాబట్టి పత్రిజీ వ్యక్తిగా బయటకు వచ్చినప్పటికీ కూడా రాబోయే కాలం ఎలా ఉండాలన్నదానికి ఆయనకి ఏం తోచింది, ధ్యాన జగత్ అవ్వాలి అంటే ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి. రెండవది ప్రపంచం అంతా కూడా శాకాహారిగా మారాలి అంటే మానవుడికి ఆహారం కోసం ఏ జీవి హింసింపబడకూడదు కదా. అంటే ఒక జీవి హింసే కాదు, అసలు మన ఆలోచన కూడా హింసాపూరితమైన ఆలోచన రాకూడదు. అది ఇప్పుడే గురుగారు మనకు సెలవిచ్చారు. ఇక మూడోది పిరమిడ్ జగత్ అని చెప్పారు. మరి గురువులు ఎంత సంకల్పం బలంగా లేకపోతే మనకి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు మనకి వరల్డ్ యోగా డే కింద డిక్లేర్ అయితే ఇప్పుడు మరి మొన్న గురుగారు శరీరంతో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున వరల్డ్ మెడిటేషన్ డే కింద ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిందంటే గురువుల యొక్క సంకల్పాలు ఎంత బలంగా ఉంటాయో మనకు అర్థమవుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచే మనం ధ్యాన మహాచక్ర బిగిన్ చేస్తున్నాం. అదే 21 ఎంత ఎనర్జెటిక్ డే కాకపోతే ఐక్యరాజ్య సమితిలో మరి ఎవ్రీ ఇయర్ మనకి జూన్ 21 ఏమో వరల్డ్ యోగా డే అయితే బట్ డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద అయిపోయింది. దాదాపు 193 దేశాల వాళ్ళు ఆమోదం వేశారంటే ఈ ప్రపంచమంతా దేని వైపు మొగ్గుతున్నారంటే ధ్యానం వైపు మొగ్గుతున్నారని చెప్పకనే చెప్పినట్లు అయిపోయింది. ఇప్పుడు అట్లా ఆ హృదయం యొక్క స్పందన ప్రేమ యొక్క తరంగాలు ఏ విధంగా ప్రభావితం చేస్తుంటాయి. మనిషి భౌతిక ప్రపంచంలో ప్రయాణం చేస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి బయటకు వస్తున్నాయి. అలా కాదని శ్వాసం గమనించడం ద్వారా తనలోకి తాను వెళ్ళినట్లయితే తనలో జరిగినటువంటి అంతర్గత పరివర్తన ఆ ప్రేమపూర్వకమైనటువంటి వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రేమ తరంగాలే రేపొద్దున ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినప్పుడు ఆ శాంతి, ఆ ప్రేమ, ఆ సుఖాలు అవన్నీ కూడా వస్తుంటాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా
మానవులంతా కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అంటే మరి మనకు పత్రిక చెప్పినటువంటి ఆ ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, బ్రహ్మడి జగత్తు తప్ప ఇంకోటి లేదు కాక లేదు. మరి బుద్ధుడి ముందు మనం కూర్చుని ఉన్నాం. బుద్ధ భగవంతుడు కూడా ఒకటే చెప్పాడు ఆ రోజు, ఆకలితో వచ్చిన వాడికి ముందు భోజనమే పెట్టమని చెప్పాడు. ఆకలితో వచ్చిన వాడికి భోజనమే పెట్టండి, ఎందుకంటే వాడు ఆకలితో ఉన్నాడు. నువ్వు ధ్యానం అని చెప్తే వాడికి అర్థం కాదు. కడుపు నిండిన వాడికి ధ్యానం చెప్పమని చెప్పాడు. అలా మనమంతా ఇప్పుడు ఆకలితో ఉన్నామా లేకపోతే కడుపు నిండి ఉన్నామా అంటే మన మీద మనకు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంటుంది మనకంటే ఒక నాస్తికుడు బెటర్ ఏమో అనుకుంటాను నేనైతే. ఎందుకు అట్లా అనిపిస్తుందంటే నాస్తికుడికి వాడి మీదకి వాడికి పరిపూర్ణమైన విశ్వాసం వస్తుంది. ఎందుకంటే ఏ దేవుడు లేదు, ఎవరు లేడు, పోవయ్యా నేను ఎంత పని చేస్తే నాకు అంత ఫలితం వస్తుంది అంటే వాడి మీద వాడికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ మన ఆధ్యాత్మికత అనే పేరుతో ప్రయాణం చేస్తున్నాం, మన మీద మనకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. కొంత కాసేపు దేవుడు అంటాం, కాసేపు నేను అంటాం. కలిసి వచ్చిందనుకోండి మన ప్రతాపం అంటాం, కలిసి రాకపోతే దేవుడు దయలేదంటాం. అంటే ఇప్పుడు మనం రెండుకి చెడ్డ రేవడు అవుతున్నాం ఇక్కడ. అలా కాకుండా ఫస్ట్ మన మీద మనం విశ్వాసం పెట్టుకున్నప్పుడు మన అవసరాలు ఏమిటనేది మనకు అర్థమవుతాయి. ప్రతి వ్యక్తికి అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అవసరం అనేది తప్పనిసరిగా తీరాలి అది. ఎందుకంటే ఆహారం కావాలి తప్పదు, కట్టుకోవటానికి బట్టలు కావాలి తప్పదు, ఉండటానికి ఇంత నీడ కావాలి తప్పదు. ఇవన్నీ అవసరాలు. కోరికల దగ్గరికి వెళ్ళామనుకోండి దానికి ఎక్కడ ఎండ్ అనేది లేదు, పరంపరగా పోతూనే ఉంటాయి. అందువలన అవసరాలు తీరాలంటే మన మీద మనకు నమ్మకం ఏర్పడాలి. అప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి అన్నాడు. కృషి కష్టపడి పనిచేయటం నేర్చుకుంటాం, సరిపడే ఫలితాలు మనకి ఎట్లాగ వస్తాయి, మన అవసరాలు మనకి తీరిపోతుంటాయి. తర్వాత కోరికలు అనేది ఇంకా అది ఎక్కడ కాదు. అందువలన ధ్యానం కూడా ఈరోజు మనం దేనికోసం చేయాలి ధ్యానం అని అంటే మొదట్లో అందరు ధ్యానంలోకి రావాలి కాబట్టి పిల్లోడు బడికి వెళ్ళిపోతే ఒక చాక్లెట్ ఇచ్చి పంపినట్టుగా అన్నీ తీరతాయి ముందు ధ్యానం చేయమని చెప్పి అంటుంటాం. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ తప్పదు అది. కానీ నిజానికి మనం దేనికోసం ధ్యానం చేయాలంటే కేవలం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఎటువంటి కోరిక లేకుండా కేవలం ధ్యానం కోసం మాత్రమే మనం ధ్యానం చేద్దాం. ఎప్పుడైతే ధ్యానం కోసం ధ్యానం చేసావో అది నీ అంతర్గత పరివర్తనగా దారి చేస్తాయి. మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న దైవత్వం అంటే ఏమిటనేది అనుభూతి చెందడానికి వీలవుతూ వస్తాయి. అలా వచ్చినప్పుడు నేనేంటో, నా పర్పస్ ఏమిటో, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానో, ఏ పని చేయటానికి వచ్చా, అవన్నీ మనకు అర్థమైపోతాయి పరిస్థితి ఆటోమేటిక్గా. ఇంకా మనకి ఎక్కడ మనకి సంకోచాలు ఉండడానికి వీల్లేదు. అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా మన మీదకి మన పరిపూర్ణమైన విశ్వాసం పెట్టినప్పుడు, నా పెళ్ళాం బిడ్డలు నేను పోషించుకోగలనే ధైర్యం మనకు వచ్చినప్పుడు, కృషితో నాస్తి దుర్భిక్షం కాబట్టి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసి కష్టపడి మనం పని చేసినప్పుడు దాని రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చి తీరుతాయి. ఇంకా కోరికలు అంటారు అది వేరే విషయం. కాబట్టి ధ్యానం అనేది దేనికంటే ఇక రాబోయే రోజుల్లో ఎప్పుడైతే మన అవసరాల కోసం, కోరికల కోసం మనం ధ్యానం చేస్తున్నామో ధ్యానం ద్వారా మనం తీసుకునే శక్తి అంతా కూడా ఈ కోరికలతోటి తీర్చుకోవడానికి సరిపోతుంది. మనలో అంతర్గత పరివర్తన ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అది? కాబట్టి అది జరగాలంటే ఏం చేయాలంటే మన కష్టం మీద మనకి నమ్మకం ఉండాలి, మన పని మీద మనకి విశ్వాసం కావాలి. ధ్యానం కోసం మాత్రం ధ్యానం చేద్దాం ఇక్కడి నుంచి. అలా చేసినప్పుడు మొత్తం ప్రపంచంలో ఏది కావాలో అవన్నీ మనకు వచ్చి తీరుతాయి. మనలో అంతర్గత పరివర్తన రావాలి, అది పరిస్థితి. ఇప్పుడు ఆ బుద్ధుడు చెప్పింది అదే, ఆకలితో వాడికి అన్నమే పెట్టమన్నాడు. కాబట్టి కడుపు నిండినోడు ధ్యానం కావాలి. కాబట్టి మన కడుపు నింపుకోవడానికి ఏం చేయాలో మన కృషి మనం చేసుకుంటాం. తర్వాత ప్రపంచ శాంతికి ఏమిటన్నప్పుడు ధ్యానం కోసం మాత్రం ధ్యానం చేసినప్పుడు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనకు అర్థమవుతాయి. మరి మేము కూడా దాదాపు విజయవాడలో వ్యాపారస్తుండే, వివాహం అయిపోయింది, 2 అబ్బాయిలు ఉన్నారు, 2 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిపోయినాయి. ఏ జన్మ సంస్కారం తెలియదు కానీ తట్టి లేపబడింది, లేచాము, మంచి గురువుల కోసం వెతికాము, పత్రిక పరిచయం ఏర్పడింది. తర్వాత ధ్యానం దాని లోతులు మనకు అర్థమైన తర్వాత మరి ఆ రోజు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఊరూరు తిరిగి ధ్యానం చెప్పినా. ఎందుకు ఆ రోజు అలా చెప్పామంటే ఆ రోజు అలా తిరగాలనిపించింది, చెప్పాలనిపించింది కాబట్టి అలా చెప్పాం. అందువలన బట్ ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడేటటువంటి అవకాశం కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నిర్మాణకర్తలైనటువంటి వీళ్ళిద్దరూ సోల్మేట్స్ అని చెప్పారు ఇందాకే, సుజాత కానీ సృష్టి పద్మ కానీ, వీళ్ళిద్దరికీ కానీ మరి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వటానికి ఎవరెవరి చేతులు అయితే పడి ఇందాక ర్యాలీ కూడా అద్భుతంగా ర్యాలీ చేశారు. గుంటూరు జిల్లాలంతా కూడా ఇక్కడ మరి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చారు. కాబట్టి మరి మీ అందరికీ కూడా ఈ సక్సెస్ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాధ్యమైనంత తొందరలో అమరావతిలో మనకి మెగా ప్రేమలోకి తీరుతాయి. మరి అమరావతి కూడా రేపొద్దున ఒక క్యాపిటల్ సిటీగా ఏ విధంగా నిర్మాణాత్మకం అవుతుందంటే మనం అద్భుతంగా అయిపోద్దని చెప్పని మనం ఊహించుకోవచ్చు. జరిగి తీరుతాయి, తప్పదు కాదు పరిస్థితి. ఎందుకంటే పరిస్థితులంతా కూడా ఆ విధంగా క్రోడీకరింపబడుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి మన సపోర్ట్ కావాలి, మన సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి మనకే సపోర్ట్ కావాలి. ఇవాళ రెండు ఒకదానికి ఒకటి అనుబంధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవాళ మనం ఏదనుకుంటే అవన్నీ కూడా జరిగి తీరుతాయి. రాబోయే రోజుల్లో మెగా పిరమిడ్ ఇక్కడ వచ్చి తీరుతాయి.
అమరావతి గ్రేట్ ఇక దీనికి ఏంటంటే ఒక రోల్ మోడల్గా తయారవుతుందనేటటువంటి పరిస్థితుల్లో మనం అంతా ఉండొచ్చు. దాని మీద ఎటువంటి మనకు సందేహాలు అక్కర్లేదు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్మించినటువంటి మేడం గారికి వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సుబ్బారావు గారికి దాదాపు 87 సంవత్సరాల వయసు అని ఇప్పుడే చెప్పారు. ఆయనకంటే ఇంకా 10 ఏళ్ళు మేము చిన్నవాళ్ళగా ఉన్నాం. అయినా వారు ఎంత చక్కని క్లారిటీగా ఎంత స్పష్టంగా చెప్తుంటే ఆశ్చర్యం వేసింది పరిస్థితి నాకు. జ్ఞానం మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు కానీ, మరి సబ్జెక్ట్ మీద ఆయనకున్న గ్రిప్ కానీ, చెప్పడంలో ఉన్న ఎనర్జీ కానీ, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యమైంది. మరి సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సుబ్బారావు గారిని మనం సన్మానించుకుందాం. ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు వారు. ఒకసారి హృదయపూర్వక కర్తాలను తెలియజేద్దాం. వారిని రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అబ్బూరి కోటేశ్వర గారు, లక్ష్మణరావు గారు మేము వెళ్ళి తప్పనిసరిగా మీరు రావాలండి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకా 2-3 చీఫ్ గెస్టులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం టిఫిన్ టైము ఇస్తాము. టిఫిన్ అయిపోగానే మ్యూజిక్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ధ్యాన జగత్ చీఫ్ ఎడిటర్, సీనియర్ పీరియడ్ మాస్టర్, బ్రహ్మ విద్వరిష్ట శ్రీ స్వర్ణలత మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అబ్బూరి గారు అలాగే మానస సరోవర ధ్యాన ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ కళ్ళం రామరెడ్డి గారు, వారి వేదిక మీదకి రావాలి. పక్కకుండా మీరు దిగండి, మీరు దిగితే సార్ దిగుతారు. ఓకే ఓకే. అలాగే చెన్నకేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. స్వర్ణలత గారిని పిలుసు ఒకసారి. రామరెడ్డి గారు, అట్లాగే వెజిటేరియన్ మూవ్మెంటు ఆల్ ఇండియా అధ్యక్షులు శివ గారు. క్లుప్తంగా మనం ఈరోజు పౌర్ణమి ధ్యానం గురించి 2 విషయాలు చెప్పుకొని, మనం ప్రధానంగా ఈరోజు పౌర్ణమి విశేషమైన మ్యూజిక్ మెడిటేషన్ పిప్పళ్ళ ప్రసాద్ గారిది కొద్ది సందేశాలు తీసుకొని మనం ఆ కార్యక్రమంలోకి వెళ్దాం. స్వర్ణలత గారు. నమో తస్స భగవతే అర్హతే సమ్మా సంబుద్ధస్య. బుద్ధ భగవానికి ప్రణామాలతో గౌతమ బుద్ధుడి జీవిత కథ మనకు తెలిసిందే. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కనుగొన్న విషయాలని 4 ఆర్య సత్యాలు అంటారనమాట. 4 ఆర్య సత్యాలు ఏమంటే, మొట్టమొదటిది దుఃఖం అన్ని చోట్ల ఉంది, ఎక్కడైనా సరే జీవితంలో దుఃఖం అనేది ఉంది అన్నది. సరే, మరి దుఃఖం ఉంటే ఆ దుఃఖానికి కారణం ఏదై ఉంటుంది? ఇంత విచారం దేనికోసం పడుతున్నాము అంటే,
అది తృష్ణ, అంటే మితిమీరిన కోరిక వల్ల వచ్చింది ఆ దుఃఖం అని కనుగొన్నారు. సరే, ఆ తర్వాత మరి ఆ మితిమీరిన కోరిక అనేది మనిషి లోపల ఏ విధంగా జన్మించింది అంటే అది అజ్ఞానం వల్ల. జ్ఞానం అనేది లేకపోవడం వల్ల నేను ఇది కోరుకోవచ్చు, ఇది కోరుకోకూడదు అన్నది తెలియక ఒకరిని చూసి మరొకరు నాకు ఇది కావాలి అనుకోవడం ద్వారా ఆ అజ్ఞానం వల్ల ఆ మితిమీరిన కోరిక వచ్చింది. మరి నాలుగవది, ఈ మితిమీరిన కోరికని, అజ్ఞానాన్ని, వాటన్నిటినీ జయించాలంటే ఏం చేయాలి అంటే దాని పేరు అష్టాంగ మార్గము. మనం 8 విషయాలను కానీ పాటించినట్లయితే వాటన్నిటినీ, ఆ అజ్ఞానం నుంచి, దుఃఖం నుంచి, వాటన్నిటి నుంచి బయటపడతాము అని చెప్పారనమాట. ఆ అష్టాంగ మార్గం ఏమంటే సరి అయిన ధోరణి, దృక్పథం. జీవితం పట్ల ప్రతి విషయంలోనూ మన ఆలోచన విధానం అనేది సరిగా ఉండాలి, సరి అయిన ధోరణి అనేది ఉండాలి. ఈ ఆలోచన నేను చేయొచ్చా, చేయకూడదా, ఇది నాకు అందరికీ ఉపయోగపడుతుందా లేదా అన్న ధోరణి మనకి మన దృక్పథం జీవితం పట్ల ఏంటి, నేనే విధంగా ఉన్నానో మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలా, లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్ ఎవరు ఏమైపోయినప్పటికీ నేనే సరిగా ఉండాలా అన్న ఒక ధోరణి మనము ఆలోచించుకుని ఆ విధంగా బతకగలగడం ఎట్లా ఉండాలి అన్నది అది ఎవరన్నా నిర్ణయించి చెప్పేది ఏమీ కాదు. ఆ మార్గాన్ని ఎవరికి వాళ్ళు అనుసరించుకోవడమే. తర్వాత సరి అయిన జీవనోపాధి. మనము అనేక విధాలుగా జీవితాన్ని గడపడానికి సంపాదించుకుంటూ ఉంటాము. ఆ సంపాదించేది మనము మన భార్య పిల్లలకి ఇచ్చే ధనం అనేది వాళ్ళకి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేదా, తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేదా అన్న ఒక జ్ఞానం సంపాదించే వ్యక్తికి ఉంటే అది శాశ్వత ఆనందాన్ని ఇచ్చేదైతే మనుషులందరూ సుఖశాంతులతో జీవిస్తారు. లేనట్లయితే భూమి కర్మభూమి కదా, ఆ ఫలితాన్ని మనమే అనుభవించుకుంటాం, అది వేరే కదా. దాంతో మూడోదేమో సరి అయిన వాక్కు. మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని మనం కఠినంగా, పరుషంగా, అతిశయంగా, అహంకారంగా మాట్లాడుతున్నామా, లేదా మనసు నొప్పించకుండా ఒక విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్తున్నామా అన్నది కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం. దాంతోపాటుగా సరి అయిన మనము ప్రవర్తన రీతులు ఉంటాయి కదా, ఎదుటి వాళ్ళతో మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాము. ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు నాకొక న్యాయము నీకొక న్యాయము ఉందా, లేకపోతే ఒక సమానమైన న్యాయం అనేది అందరి పట్ల మనము చూపిస్తున్నామా, వ్యవహరిస్తున్నామా, ఆలోచిస్తున్నామా. ఆ విధంగా మనము ప్రతి విషయంలోనూ మనని మనం పరిశీలించుకుంటే, ఆ మార్గాన్ని మనం అనుసరిస్తే మన జీవితము, మిగిలిన వారందరి జీవితము చక్కగా హాయిగా ఉంటుంది. దానికోసం ఆయన మళ్ళీ మనకి అవన్నీ అనుసరించగలగడానికి ఆ విషయాల పట్ల జ్ఞానం పొందిన తర్వాత మనం చేయగలిగిన దాన్ని త్రిరత్నాలు అనే 3 విషయాలు మనకు చెప్పారు. అదేమంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి అంటే మన లోపల ఉన్న బుద్ధిని ఏ విషయంలోనైనా సరే ఈ నిర్ణయం నేను తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఈ పని నేను చేయొచ్చా, చేయకూడదా అని మన లోపల బుద్ధిని, వివేకాన్ని అడిగి ఒక నిర్ణయం తీసుకోవడాన్ని బుద్ధం శరణం గచ్చామి అంటాం. అంతేగాని మనకి కనిపిస్తున్న బుద్ధ భగవానుని చూసి కాదు, ఆయన ప్రపంచం మొత్తం మీద ఇప్పటికీ ఉన్న, అంటే మానవాళి వచ్చిన తర్వాత భూమి మీద నడయాడిన వారందరిలోకి విశేషమైన బుద్ధి కలిగిన ఆయన్ని చూసి తెలుసుకోవడం అని కాదు, ఆయన ద్వారా, అంటే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో అట్లా మనం కూడా మన బుద్ధిని అడిగి తెలుసుకోవాలి అన్నది బుద్ధం శరణం గచ్చామి అన్నదానికి ఒక నిదర్శనం.
తర్వాత ధర్మం శరణం గచ్చామి అంటే ఒక మనిషిగా భూమి మీద మనం ఉన్నామంటే మనతో పాటు అనేక జీవరాశులు, వృక్షజాలము, ఖనిజాలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటి పట్ల మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాము, వాటన్నిటికంటే అత్యున్నత చైతన్యం కలిగిన మనము వాటి పట్ల ఎలా ఉంటున్నాము అన్నది మనం గ్రహించి వాటి పట్ల ధర్మంతో పాటుగా ఒక వ్యక్తిగా మన వ్యక్తి ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని మనం పాటించడం. మూడవది సంఘం శరణం గచ్చామి అంటే ఎవరమైనా సరే ఒంటరిగా ఎక్కడా బతకలేం. మన ఒక్క కుటుంబంతోనే ఏది జరగదు. అందరితో పాటు మనం ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి ఏ వర్తమాన మానవ సమాజంలో మనం జీవిస్తున్నామో దానికోసం మనం ఏం చేస్తున్నామా అన్నది ఆలోచిస్తూ దానికి అనుగుణంగా నడుచుకుంటూ జీవించాలని గౌతమ బుద్ధుడు మనకి తెలిపాడు. గతంలో మనది బౌద్ధ సంప్రదాయం అనుసరించబడిన దేశమైనప్పటికీ ఇప్పటికది మన దేశాన్ని దాటి ప్రపంచ దేశాలన్నిటిలో వ్యాప్తి చెందుతోంది. మళ్ళీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వచ్చిన తర్వాత ఆ బౌద్ధ సంఘం అనేది ఇక్కడ పునఃస్థాపించబడుతుంది. సో మన బుద్ధ సంప్రదాయానికి, మన బుద్ధుడికి ప్రణామాలు అర్పిస్తూ థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇందాక వాయులాల సుబ్బారావు గారు చెప్పారు, మనసు గురించి చెప్పారు. మనస్సు అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని చెప్తాడు ఆది శంకరాచార్యులు వారు. ఆధ్యాత్మిక అగ్రగణ్యుడైనటువంటి ఆది శంకరాచార్య యొక్క చక్కటి వాక్యం ఇది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటే మన బంధాలకి, మన దుఃఖాలకి, ద్వేషాలకి, వీటన్నిటికీ కూడా కారణమైనది, మన జన్మలన్నిటికీ కూడా కారణమైనది ఈ యొక్క మనసు. ఈ మనసు లేకపోతే ఏమీ జరగదు. మరి ఆ మనసు అన్నిటికీ మూలమైనప్పుడు, అన్నిటికీ కారణమైనప్పుడు మనసును ఏ విధంగా మనం శాసించగలము అంటే అది డైరెక్ట్గా మన మనసు మన మాట వినదు. మనం ఒకటి చెప్తే అది వ్యతిరేక భావంలో ఇంకోటి చెప్తుంది. కాబట్టి మనసు మన అధీనంలో ఉండదు. మరి మనసు మన అధీనంలో ఉండి మన హృదయస్థానం దాకా మనకు వెళ్ళాలి అంటే ఒక 4 స్తంభాల ఆట ఉంది. ఆ ఆట ఆడితేనే ఆ మనసుని మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఆ హృదయం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఏమిటి ఆ 4 స్తంభాల ఆట అంటే, ఒకటి సరి అయినటువంటి ధ్యానం, 2 మరి చక్కటి స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయం అనేది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి పనే. మరి చాలామంది స్వాధ్యాయంలోకి వచ్చేసరికి చాలా తక్కువగానే చదువుతున్నట్టుగా అనిపిస్తోంది పుస్తకాలు. మరి అన్ని చక్కటి స్వాధ్యాయం చేస్తేనే మనకి 4 స్తంభాల ఆటలో పరిపూర్ణంగా మనం విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 స్తంభాల ఆటలో ఏ 2 స్తంభాలు మాత్రమే పట్టుకున్నా మిగతా 2 స్తంభాల్లో మనం వీక్ అయిపోతాం. కాబట్టి సరి అయిన ధ్యానం చేస్తూ చక్కటి స్వాధ్యాయం చేయడం ద్వారా, స్వాధ్యాయం అన్నప్పుడు ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ రచయిత ఎవరైతే ఉన్నారో ఆ రచయితతో మనం మాట్లాడుతున్నటువంటి అనుభూతి, ఆ రచయిత మనకి ఎదురుగుండా మనకి చక్కటి వివరణ ఇస్తున్నట్టు మనకి అర్థమవుతుందన్నమాట. అలా అది చక్కటి స్వాధ్యాయం అనమాట. ఆ స్వాధ్యాయం చేసేప్పుడు మరి ప్రతి పదాన్ని కూడా మనం చక్కగా అధ్యయనం చేసుకుంటాం వలన అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది అనమాట. అలా మరి స్వాధ్యాయం చేస్తూ మూడవదైనటువంటి మరి ఆచార సాంగత్యము, ఈ యొక్క ఆచార సాంగత్యం కూడా మరి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. ఎందుకంటే మనకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మరి మనకు డౌట్స్ ఎవరు తీరుస్తారు? మనకంటే ముందుగా ధ్యాన సాధన చేసిన వాళ్ళు, మనకంటే ముందుగా ఆచార్యులుగా ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళతో సాంగత్యం మనం చేయగలిగినప్పుడే మరి యొక్క మన డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ వస్తాయి. మనకి కొద్దిగా మన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అనేది పెరగడానికి చక్కటి అవకాశం అనమాట. సరైనటువంటి ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, ఈ 4 కూడా. మరి సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం అంటే నలుగురిలో కూర్చుని సాంగత్యం చేయడం అని కాదు. సత్ ప్లస్ జన సాంగత్యము, సజ్జన సాంగం. సత్యము ఏదైతే సత్యం ఉందో ఆ సత్యంతో ఉన్నటువంటి కూడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడిక మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం ఏమిటని మనకి తెలుస్తుంది. ఆ సత్యంలో మనం జీవించగలగడానికి చక్కటి అవకాశమే ఈ యొక్క సజ్జన సాంగత్యం. ఈ 4 స్తంభాలు అట కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా చేయగలిగినప్పుడు
మనం చక్కగా డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఆ హృదయం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. సో మరి ఈ యొక్క 4 స్తంభాల ఆట అందరం ఆడదామా అందరం? సో ఈ 4 స్తంభాల ఆట ఆడినప్పుడే మన డెవలప్మెంట్ వారి సార్ ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఆ హృదయం దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మరి ఈ 4 స్తంభాల ఆట ఆడినప్పుడే మనం చక్కగా మనం చేయగలుగుతాం. ఇదే మన గురువుగారు మనకి ఇచ్చినటువంటి ఒక 4 ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే అండి, మరి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఈ యొక్క పద్మ మేడం గారు, మరి సుజాత గారు చక్కగా అద్భుతంగా మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి ఎప్పటి నుంచో వాళ్ళు కృషి చేస్తూ ఇంతమంది ఈరోజు రావడానికి కారణభూతమైనటువంటి వాళ్ళ మాస్టర్స్ ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. శివ గారు 2 మాటలు, 2 ప్రకటనలు. ఓకే ఫ్రెండ్స్, మరి 6 months బ్యాక్, ఐ హోప్ 6 months బిఫోర్ నుండే మన సృష్టి పద్మ గారు ఇలాగ అమరావతిలో పెట్టాలి అని ప్రపోజ్ చేశారు చాలాసార్లు. ఎనీహో వేరే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండడం వల్ల అది పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము. అట్ ది సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇది ఇలా తీసుకెళ్లాలని అడిగితే నాకు తిరుపతిలో భారీ ప్రోగ్రాం పడింది. దాని గురించి తలమునకలు అవుతూ ఉన్నాము. కానీ ఈరోజు చూస్తుంటే ఎంత కలకల్లాడుతుందంటే వారిద్దరు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి మనకు వచ్చిన అనుభవం మన శక్తి వాడి సృష్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, అంతేనా కదా? వారి సృష్టికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, 2 మాటలు అన్నారు కదా, 2 దాటిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి చెప్పుకోండి చాలా ఉంటాయి, కానీ అట్ ప్రెసెంట్ ఒక మూమెంట్ ఫామ్ చేసాం. అదేంటంటే నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూమెంట్. ఏంటండి? నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్. చెప్దామా? నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్. ఒకసారి చేయకూడదామా? నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ కి జై. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ కి. ఓకే ఫ్రెండ్స్, ఈ నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ ఫామ్ చేశాక దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఏపీలో 2nd సండే ఒక జిల్లాలో మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీస్ పెడుతున్నాం. అలాగే తెలంగాణలో 4th సండే పెడుతున్నాం అన్నమాట. దాంట్లో భాగంగా మొన్న తిరుపతిలో వేలాది మందితో జరిగింది. మరి మార్చి 9వ తేదీన డోన్ పట్టణం, కర్నూలు దగ్గర నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మొట్టమొదటి నేషనల్ ర్యాలీ చేస్తున్నాము. దానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆ నెక్స్ట్ మంత్ విజయనగరంలో జరుగుతుంది. ఆ నెక్స్ట్ మంత్ వైజాగ్ అంటే జూన్ మంత్లో, జూలై మంత్లో అనంతపూర్లో చేసుకోబోతున్నాము. ఎట్ ది సేమ్ టైం ఆగస్ట్లో మన గుంటూరులో చేసుకోబోతున్నాం. రెడీయా? మన గుంటూరు యొక్క స్పెషాలిటీ ఏంటంటే గుంటూరు ప్రోగ్రాం జరిగిన ఆ టైంలో, ర్యాలీస్ జరిగిన టైంలో, ఆ తర్వాత మంత్స్లో వేరే ర్యాలీస్ జరిగాయి. ఆ ర్యాలీస్ ఒక 10 జిల్లాలు గ్యాదర్ చేస్తే ఎంత గ్యాదర్ అయ్యారో మన గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో గ్యాదర్ అయిన వాళ్ళే డబుల్ ఉన్నారు. రీసెంట్గా జరిగిన ర్యాలీస్లో అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో బిగ్గెస్ట్ ర్యాలీ ఎట్ ది సేమ్ టైం పత్రిజీ అవతరణ మహోత్సవంలో బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ November 11th, 2023 మనం విజయవాడలో చేసుకున్నాం. ఎలా ఉంది? ఐ హోప్ ఈ సంవత్సరం పత్రిజీ అవతరణ మహోత్సవం 3 రోజులు చేసుకోబోతున్నాం. ఒక పత్రిజీ ధ్యాన మహాయాగం, అలాగే ఇంకా మహోన్నతంగా చేసుకోబోతున్నాం. మరి 2023లో ఆ కార్యక్రమానికి కూడా హైయెస్ట్ గ్యాదరింగ్ గుంటూరు నుంచి వచ్చింది. గుంటూరు మాస్టర్కి ఒకసారికి వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇందాక గురువుగారు అన్నారు అహింస గురించి. ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ట అహింస. అహింస యొక్క పరిపూర్ణతే ప్రేమ. అందుకే మహాభారతంలో ఉంది అహింస పరమో ధర్మ.
అహింసయే ఉత్తమోత్తమైన ధర్మం, అహింసయే ఉత్తమోత్తమైన తపస్సు, అహింసయే ఉత్తమోత్తమైన యజ్ఞం, అహింసయే అద్భుతమైన బహుమతి, అహింసమే ఉన్నతమైన మిత్రుడు, అహింసయే అసలు సిసలైన బోధ. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా కానీ శాకాహార అయి ఉంటే చాలు అన్నారు పత్రి సార్. దాంట్లో భాగంగా నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూవ్మెంట్లో భాగంగా నేషనల్ ర్యాలీస్ ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క స్పీడ్ని, ధ్యాన ప్రచారాన్ని, జ్ఞాన ప్రచారాన్ని, అహింస ప్రచారాన్ని 10 వేగంగా చేయడంలో భాగంగా ప్రతి జిల్లాకి జిల్లా కమిటీస్, మండల్ కమిటీస్, అలాగే ప్రచార కమిటీస్, అలాగే ర్యాలీ అరేంజ్ చేసే కమిటీస్, ఇంకా స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ నెంబర్స్ మన దగ్గర 1,50,000 ఉన్నాయి. ప్రతి ర్యాలీ, నేషనల్ ర్యాలీ అంటే ఇంటర్నేషనల్గా ఉన్న పిరమిడ్ సొసైటీ డేటాబేస్ అంతా కలెక్ట్ చేసి ఏ విధంగా కనెక్ట్ చేయాలో దీని ద్వారా ఒక కొత్త పుంతలు తొక్కించబోతున్నాము. దీని ద్వారా నేషనల్ వైడ్గా కొత్త ఈ వింగ్ ఫామ్ అవుతుంది. ఈ వింగ్ ఒకసారి గేట్ క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మహా ఆనందాన్ని పొందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకసారి చిరు సత్కారం చేసుకుందాం. రండి, సుజాత గారు, లక్ష్మి గారు, శివపార్తి గారు మీరు కూడా రండి, పద్మ గారు రండి మీరు కూడా. ఈ మేడం గారు వారి దంపతులు అమరావతి ధ్యానమా యజ్ఞానికి మొత్తం వాళ్లే దగ్గరుండి చక్రం తిప్పారు. రండి పైకి రండి, ఈ నలుగురు పైకి వెళ్ళండి. ఆ చివరి నుంచి పెట్టండి. పెట్టుకుంటే సెల్ వేసుకుంటారు. ఇటు మేడం, ఇటు ఒకటి సెట్, ఒకటి నాకు. మ్యూజిక్ ఉందండి, మ్యూజిక్ ఎవరి దగ్గర ఉంది? దాని ముందు రాదు. ఇప్పుడు ఇంత ఆనందంగా, ఇంత వైభవంగా మేమంతా సన్మానం చేసుకుంటున్నాం మా గురువులకి. అదే సమయంలో చిన్నపిల్లాడప్పటి నుంచి కూడా నన్ను ధ్యానానికి తీసుకువెళ్ళి, మా ఆయన తిడతారేమో, రాత్రి 11, 12, 1 గంటకు తీసుకొచ్చేవాడు నన్ను ఈ శివ. అప్పుడు అనేవాడు, అంకుల్ కొంచెం లేట్ అయింది అని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఎంత చక్కగా అసలు ఏం లేదు, ఇక దొరికేవాడు కాదు ఎక్కడ. తిట్టకూడదామా, తిట్టేది ఆయన, నాకేంటి అనుకునేవాడు అనమాట. అంటే నేను మంచి ఎంగేజ్లోనే వచ్చానండి. 23 ఏళ్ళ ధ్యాన జీవితంలో నా పాప ఇంకా స్కూల్కి కూడా వెళ్ళిన సమయంలో వచ్చాను. పాప కూడా అలాగే ధ్యానం చేసేది. అలాగే నేను ఈ క్లాసులు కూడా చేస్తూ, ఈ శివగారు కూడా మాకు అందించిన ఎన్నో క్లాసుల్లో మేము ఎంతో ఎదిగాము. అందుకనే తన్ని నేను మాత్రం నా బిడ్డగానే భావిస్తానండి. అందుకోసం మా శివాన్ని కూడా ఇవాళ ఆహ్వానించుకున్నాను.
మరి ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా కార్యక్రమంతో పాటు శాఖ ర్యాలీ జరిగిందంటే మరి బండారు సుబ్బారావు గారు శివపార్తి గారి దంపతులు, వారిని కూడా మనం సిరి సత్కారం చేసుకుందాం. రండి మేడం, కిందకి రండి. మీరు ఇటు వచ్చేయండి, కిందకు వచ్చేయండి, కిందకు వచ్చేసేయండి. ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. సరే సరే. ఎందుకంటే ఇక్కడ అమరావతిలో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం చేయటమే కాదు, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, చుట్టుపక్కల గ్రామాల్లో ధ్యాన కార్యక్రమాలు, శాఖ ర్యాలీలు విస్తృతంగా చేస్తూ ఉన్నారు. పైకి రండి. పద్మ గారు, సుజాత గారి ద్వారా సన్మానం చేద్దాం. చెప్పండి ఏమ్మా. అమరావతిలో ఇంకో మేడం గారు వావిరాల సుబ్బారావు గారు మాటని తూచా తప్పక ఆచరిస్తూ ఇప్పుడు క్లాసులు అద్భుతంగా పిరమిడ్ ఓపెన్ చేస్తున్న దగ్గర నుండి చేస్తున్నారు. ఓకే, పైకి రండి, పైకి రండి. ఆ పేరు చెప్పండి, పిలవండి. అంటే సన్మానం అక్కలేగా మాట్లాడు తర్వాత టిఫిన్ తర్వాత ఆయన తర్వాత. ఏమండి, అందరికి ఒక డౌట్ వచ్చింది, రామిరెడ్డి గారి కవితలు వినిపించలేదు ఏంటని. బ్రేక్ తర్వాత రామిరెడ్డి గారి కవితలు ఉంటాయి, నవ్వులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి అల్పాహారం తీసుకోండి, మితాహారం తీసుకోండి. మళ్ళీ మన తెల్లవారులు మ్యూజిక్ మెడిటేషన్ చేయాలి. అట్లాగే అట్టేం కాదులే అని మా డౌట్ ఏం లేదు, క్లారిటీ ఉందిలే. టిఫిన్ బ్రేక్ అయిన తర్వాత పిప్పల ప్రసాద్ బృందం గారితే సంగీత నాద ధ్యానం ఉంటుంది. తర్వాత మళ్ళీ మాస్టర్ సందేశాలు కూడా ఉంటాయి. ఓకే అండి. పద్మా మేడం గారి సందేశం. నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. ఇందాక మాస్టర్ గారు వావిలాల సుబ్బారావు గారు అక్కడ 2006లో వీళ్ళ లక్ష్మణరావు గారు, కోటేశ్వరరావు గారు, రామారావు మాస్టర్ గారు వచ్చి మాకు అక్కడ పిరమిడ్ ధ్యానం గురించి చెప్పారు. మాస్టర్ గారి ఇంట్లో మేము మెడిటేషన్ చేసుకుంటాము 6 నుంచి 7 దాకా. అలా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మేము ధ్యానం పిరమిడ్ మెడిటేషనే చేస్తున్నాము. లక్ష్మణరావు గారు ఇక్కడ కేర్ సెంటర్ ఓపెన్ చేశారు. అప్పుడు 2006 నుంచి 2010 ధ్యాన మహాయజ్ఞం దాకా మెడిటేషన్కి ఒక కేర్ సెంటర్ ఓపెన్ చేశారు. అదంతా అప్పుడు నిర్వహిస్తుంది నేనేను. అట్లా పరిచయం అయ్యారు వాళ్ళందరూ. అప్పటి నుంచి నేను ధ్యానంలోనే ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను. ధ్యానమే ఆనందంగా ఉంది. ధనలక్ష్మి గారు అమరావతి ఎక్కడున్నారో రావాలి. నేను వచ్చేసి 2010లో ధ్యానం నేర్చుకోవడం జరిగింది. పక్కింటి వాళ్ళు ఓనర్ వాళ్ళు కూర్చోబెడితే ఒక 5-10 నిమిషాలే ధ్యానం చేశాను. ఆ ధ్యానమే నన్ను అమరావతి తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చిన రోజు నుండి కూడా ప్రతినిత్యం ధ్యానం 11 రోజులు కూడా నిత్య సాధన చేశాను. టైం కుదిరితే చాలు కూర్చునేదాన్ని. ఆ ధ్యానమే, ఆ ధ్యాన శక్తితోటే ఈ శరీరం దేనికి వర్క్ చేస్తుందనేది కూడా తెలియకుండానే ఏది చెప్తే నా లోపల నుండి నేను అదే చేసుకుంటూ వెళ్తున్నాను. ఏ సెకండ్లో ఏది చేయాలనిపిస్తే దాన్నే మూమెంట్ చేసుకుంటూ ఇక్కడ పద్మగారు ఇట్లా బుద్ధుడి బొమ్మ దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాను మేడం అనగానే
అదే రోజు ఇలా మా వారే అన్నారు, ఇంతమంది మాస్టర్స్ వస్తున్నారు కదా, ఒక ర్యాలీ లాగా మన పిరమిడ్ సెంటర్ నుండి వెళ్తే బాగుంటుంది కదా అన్నారు. ఆయన అన్నారు కదా, ఇంకా ఓకే, ప్రకృతి ఎవరి నోటి నుండి అయినా ఏదైనా పలికించవచ్చు. మంచి అనిపించింది ఎవరు చెప్పినా చక్కగా వినాలి, అది కరెక్టు అని అనిపించినప్పుడు నేను మా వారు చెప్పిన మాటని నేను అర్థం చేసుకొని ప్రకృతే పలికించింది నా ఈ వర్క్ చేసేలాగా అన్నట్టుగా నేను అనుకున్నాను. ఆ ర్యాలీని చేయించడానికి కారణమైతే మా వారి నోటి వాక్యను అలాగే చేయడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకృతి ఆయన నోటి ద్వారా నాకు ఒక సందేశం ఇచ్చింది, చెయ్యి అని అన్నట్టుగానే అలా చేసుకుంటూ వచ్చాను. ఇంకా అంతకంటే ఏం లేదు. సార్ని మాట్లాడు. నా పేరు బండారం సుబ్బారావు. అయితే నేను దాదాపుగా ఇక్కడే స్కూల్ కానీ హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు, తర్వాత కాలేజీ అన్నీ ఇక్కడే చదివాను. అయితే ఉద్యోగరీత 30 సంవత్సరాల పైన నేను హైదరాబాద్ అని ఇట్లా వేరే చోట్ల వర్క్ చేయటం వల్ల ఇక్కడ కొద్దిగా పరిచయాలు తగ్గని ఇప్పుడు అయితే ఈ విజయవాడ పద్మ గారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటున్నాము, మాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయవలసి ఉంటుంది మరి అని చెప్పారు. మరి సరే మేము ఏం కావాలన్నా చేస్తాము అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మాకు వంట సామాను కావాలి, ఈ గ్యాస్ స్టవ్ కావాలి, సిలిండర్లు కావాలి, మామూలుగా వంట మనిషి కావాలి, ఇలాంటి చెప్తా పోయారు. వాళ్ళు చెప్పంగానే మేము వాళ్ళని అరేంజ్ చేయడం జరిగింది. మరి పద్మ గారు మరి ఇంత శ్రమ తీసుకొని మరి అందరికీ చెప్పి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ఆమెకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీరందరూ కూడా ఈ సభని ఆలకించి సభను అయిపోయే వరకు ఉన్నంత వరకు మీకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఇప్పుడు గొప్ప ప్రోగ్రాం ఉంది, ఏంటంటే అది పిప్పళ్ళ ప్రసాదరావు గారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయమే మీకు ఒక విషయం చెప్పదలిచాను. నేను ఏంటంటే గుంటూరుకి వేరే పని మీద వెళ్ళడం జరిగింది. అది ఆదివారం అనమాట. నేనంటే గుంటూరులోనే ఎంప్లాయ్ చేసింది. అయితే ఆదివారం నేను ఏదో పని మీద గుంటూరు వెళ్ళటం జరిగింది. సరే అనుకోకుండా వాళ్ళు ఏమన్నారంటే, నీ పని ఇప్పుడు కాదు ఆఫీసులో 3 తర్వాత అని అన్నారు. నేను వెళ్ళటం ఏంటంటే 11 గంటలకే నేను వెళ్ళటం జరిగింది. అయితే ఈ 3 గంటల దాకా ఏం చేయాలబ్బా, ఎడ తిరిగినా ఎట్టగినా బోరు కొట్టిద్ది అని నేనేం చేశాను, ఇక ఆర్య సమాజం మనకు అందరికీ నోటాడు. ఇక ఆ రోజు ఏంటంటే నేను అనుకోకుండా ఆర్య సమాజానికి వెళ్ళంగానే ఈ పిప్పల ప్రసాదరావు గారిది ప్రోగ్రాం, నేను ఎప్పుడు మాస్టర్ గారిది ప్రోగ్రాం వెళ్ళా. అబ్బో అసలు ఆ రోజు వెళ్తే నేను 1 గంట ఉండి వచ్చేద్దాం అనుకున్నా అసలు జనరల్గా నా పని ఉంది కానీ నేను అయిపోయేదాకా ఉన్నా. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అస్సలు మామూలు కాదు అసలుకి. అసలు గోడ కత్తుకొని అది కుర్చీలు కత్తుకొని బాటమే అయిపోయేదాకా అసలుకి అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అందుకని మీరు అందరూ వినాలని ఆలకించాలని కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్సులు. ఇక్కడ కార్యక్రమానికి మనకు వంట పాత్రలు కావాలనగానే శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వాళ్ళు మనకి పాత్రలన్నీ అందించారు. ఆ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ఎందుకంటే మనం పాత్రలు అనేది పెద్ద అనేది మన ఇళ్ళల్లో ఉండవు. మరి బయట నుండి తెచ్చుకోవాలంటే మనకి అన్నీ నచ్చవు. మరి దేవస్థానంలో అయితే చక్కగా మంచి ఆహారం పాత్ర శుద్ధి అంటారు కదా, ఆ పాత్ర శుద్ధి అనేది దేవస్థానం పాత్రలోనే ఉంటుందని అక్కడ నుండి కావాలని అడగగానే ఇచ్చిన కన్యకా పరమేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం మాస్టారు, నేను కన్యకా పరమేశ్వర దేవస్థానానికి వాళ్ళ అబ్బాయి గారు చేగురామని ప్రెసిడెంట్, నేనేమో జాయింట్ సెక్రటరీ. అందరం మేము ఒక 7 బోర్డు మెంబర్లం. ఈ కన్యకా పరమేశ్వర దేవస్థానానికి ఏదైనా వచ్చినా కళ్యాణం చేయాల్సిన మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయగలుగుతాం అని తెలియజేస్తున్నాను. ఓకేనండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పద్మ మేడం గారికి, సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ధనలక్ష్మి మేడం గారు ఎక్కడున్నారు? ఉన్నారు, రండి. తులసి గారు 108 శాఖ ర్యాలీలు తులసి గారు అంటాం మేము.
ఆవిడ 108 కాదు 365. అందుకే 365 రోజులు. ఇప్పుడు ఆదివారాలు చేస్తాం. ఒక నిమిషం మాట్లాడమ్మా. మాట వాక్కుతోటి చక్కగా చేశారు. చెప్పిన సార్ని చెప్పండి. చెప్పండి. అందరికీ నమస్కారాలు. మీరు మాట్లాడండి సార్. మరి ఈ మేడం గారు మాట్లాడలేను అంటారు కానీ చాలా చక్కగా సేవ మాత్రం చాలా బాగా చేస్తారు. మొన్న స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కార్యక్రమం 3 days కూడా చాలా అద్భుతంగా జరిగింది వాళ్ళ పిరమిడ్ సెంటర్లోనే. మేడం గారు పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఒక సమస్యతో ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజు మేడం గారికి సూతకం వచ్చింది అనగానే చెయ్యాలా వద్దా ఓపెనింగ్ అనేది, గృహప్రవేశమును పిరమిడ్ ఓపెనింగ్ 2 ఒకేసారి అనుకున్నప్పుడు మేడం గారిని దీనికైతే అభ్యంతరాలు ఉండవు మేడం మీ ఇష్టం అన్నట్టుగానే తెలియజేశాను. అప్పుడు వావిరాల సుబ్బారావు గారిని కలిసి సరి అయిన నిర్ణయాన్ని ఇచ్చి సరి అయిన దారిలో మేడం గారు నడుస్తున్నారు. అక్కడ పిరమిడ్ కట్టించుకునేటప్పుడు కూడా వావిరాల సుబ్బారావు గారిని అడిగి కట్టించుకుంటే నేను ఎలా ఉండాలి ఏం చేయాలి అని కూడా అడిగితే అప్పుడు సార్ చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నువ్వు అక్కడ పిరమిడ్ కట్టించుకో చాలా అద్భుతం, కానీ అక్కడ సాధన మీరు చేయించాలి అని చెప్పని సార్ చెప్పారంట. ఈ విషయాలన్నీ మేడం గారు నాకు పంచుకున్నారు కానీ అమ్మ మేడం గారి నోటితో చెప్పలేకపోతున్నారు. అయితే ఆ విషయాన్ని సార్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తను ఆచరణలో చేస్తుంది. చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. ధనలక్ష్మి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పిన ప్రతి మాటను కూడా పిరమిడ్ ఓపెనింగ్ కూడా సూతకమైనా కానీ ఓపెన్ చేశారు. సార్ చెప్పినట్టుగానే క్లాసులు చెయ్యాలి అంటే సాధన ఎక్కువ జరగాలి అన్నారు. సాధన అనేది చాలా బాగా చేపిస్తున్నారు. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. తులసి మేడం గారు. తులసి గారు 108 రోజులు శాకాహార ర్యాలీలు సారు బర్త్డే అని చెప్పి తలపెట్టి చేశారు. ఆ తర్వాత సండేస్ ప్రతి సండే కూడా రోజు ఉదయం 9 to 10 ప్రతి ఏరియాలో విజయవాడలో ఉన్న అన్ని ఏరియాస్ని తిరుగుతూ ఆ యొక్క శాకాహార ర్యాలీ చేపడుతున్నారు. ఒక ఆటో తీసుకుని ఎవరు వచ్చినా రాకపోయినా 30 మంది రాని 40 మంది రాని ఇద్దరే రాని ఏదైనా సరే నేను చెయ్యాలి అనుకునే సంకల్ప బలంతో ఆవిడ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి ఆవిడికి మనమంతా కూడా అనేక రకాలుగా ఎనర్జీని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మేడం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చెప్పండి మీ అనుభవాలు. థ్యాంక్ యూ పద్మ మేడం. నా పేరు తులసి అండి. విజయవాడ పోరంకిలో ఉంటాము. అయితే 3 సంవత్సరాల నుంచి శాకాహార ర్యాలీలు చేస్తున్నాము. 3 సంవత్సరాల్లో 1 సంవత్సరము ప్రతి సండే విజయవాడ మొత్తం ప్రతి సండే చేస్తున్నాము. తర్వాత పత్రిజీ బర్త్డే సందర్భంగా అవతరణోత్సవం సందర్భంగా ఫస్ట్ సారి చేసాము 108, నవంబర్ 11 చేసాము. తర్వాత రెండోసారి కూడా నవంబర్ 11కి జూలై 27 స్టార్ట్ అయ్యి నవంబర్ 11 వరకు 108 రోజులు చేశాము. అద్భుతంగా సాగిన ర్యాలీలు. అలాగే ఇప్పుడు ప్రతి ఆదివారం విజయవాడ నగరంలో చేస్తున్నామండి. ప్రతి సండే ఉదయం 9 దగ్గర నుండి 10 గంటల వరకు ప్రతి సండే చేస్తున్నాము. అలాగే ఈ ర్యాలీలు ఎందుకు చేస్తున్నామంటే నాకు పత్రిజీ ఇచ్చిన సందేశం అన్నమాట. ఆయన ఇచ్చారు, మెసేజ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే, నాకు థర్డ్ వేలో కరోనా వచ్చిందండి. ఆ కరోనా వచ్చినప్పుడు బాగా సీరియస్ అయింది. అప్పుడు మేము కేరళలో ఉన్నాము. కేరళలో ఉన్నప్పుడు థర్డ్ వేలో కరోనా వచ్చి బాగా సీరియస్ అయింది. సీరియస్ అయితే తెల్లవారుజామున ఆక్సిజన్ సడన్గా పడిపోతే మా బాబు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తే వాళ్ళు స్కానింగ్ అది తీసి ఐసీలోకి పంపించేశారు వెంటనే.
ఐసీయూలో అయితే ఆ ఐసీయూలో పంపించిన వెంటనే అక్కడ కేరళ కదా లాంగ్వేజ్ వాళ్ళదేమో స్పీడ్ ఇంగ్లీషు మనదేమో స్లో ఇంగ్లీష్ అనమాట. నేను ఆ ఇంగ్లీష్ని క్యాచ్ చేయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి ఓ తెలుగు డాక్టర్ని ఓ తెలుగు నర్సుని తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు ఆ తెలుగు డాక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగాను అనమాట, మేడం ఎర్లీ మార్నింగ్ స్కానింగ్ తీస్తారు కదా, ఏమైంది, ఏం రిపోర్ట్ వచ్చింది అని అడిగాను. ఆ మేడం చెప్పారు, ఏంటి నాకు చెప్పడానికి కొంచెం 2 క్షణాలు తటపటాయించినప్పుడు నేను అడగటం జరిగిందనమాట, మేడం ఏ విషయమైనా సరే నాకు చెప్పండి ధైర్యంగా, నేను ధైర్యంగా ఉండగతాను అని చెప్పాను. ఆవిడ అంది మీరేం చేస్తారు అని అంది. నేను ఏపీలో పిరమిడ్ మాస్టర్ మేడం, ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెబుతాను, శాకాహారం గురించి చెప్తాను, వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తాను అని అన్నాను అనమాట. అంటే ఆ మేడం చెప్పారు ఆ సేవే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పారనమాట. చెప్పినప్పుడు ఏంటి మేడం అలా అంటున్నారు అని అంటే ఆ మేడం చెప్పారనమాట, మీకు 80% లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం, మీరు చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నారు, మీకు ఏమవుతుందో మాకే తెలియదు అని చెప్పారనమాట. చేతను మేడం అలాగే నన్ను ఇంక చూస్తుందనమాట. చెబుతున్నప్పుడు నేనేమీ భయపడలేదు, ఏమీ చేయలేదన్నమాట. చేయబోతే మేడం దీనికి ట్రీట్మెంట్ ఏంటి మేడం అని అడిగాను. అడిగితేను 5 రోజులు ఇంజక్షన్ చేస్తాం మేడం, ఇంజక్షన్కి మీరు సహకరించాలి అని అంది. అనేటప్పటికి సహకరించడం ఏంటి మేడం అని అన్నా. అవును మేడం, ఆ ఇంజక్షన్ చేసినప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు, ఏదైనా రావచ్చు, షుగర్ పెరగచ్చు, బీపీ పెరగచ్చు, మీ శరీరం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది మేడం, మీరు మాకు సహకరిస్తే మేము ట్రీట్మెంట్ బాగా చేస్తాము అని చెప్పటం జరిగింది. నేనేం చెప్పానంటే సరే మేడం, నేను 100% మీకు సహకరిస్తాను, కానీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు నా శరీరం బట్టికి మీకు ఇస్తున్నాను, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను. ఆ మేడంకి అర్థం కాలేదు డిస్టర్బ్ చేయవద్దు అన్నానని. ఎందుకు మేడం అలా అంటున్నారు అని అడిగింది నన్ను. అంటేను నేను నా శరీరాన్ని మీకు అప్పచెబుతున్నాను, నేను మాత్రం మెడిటేషన్లో ఉంటాను మేడం, నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయొద్దు, లేపొద్దు, మీ పనేదో మీరు చేసుకోండి, నా పనేదో నేను చేసుకుంటాను అని చెప్పేసి మెడిటేషన్లోకి వెళ్ళటం జరిగినప్పుడు అక్కడ నాకు ఒక మెసేజ్ రావటం మొదలెట్టిందనమాట. ఏమని, నీ బెడ్ చుట్టూ పాజిటివ్ ఆరా ఏర్పరచుకో అని చెప్పి వచ్చిందనమాట. నా బెడ్ చుట్టూ పాజిటివ్ ఆరా అది ఎలా సాధ్యమవుతుంది, ధ్యానం 10 మంది చేస్తే కానీ ధ్యానం పాజిటివ్ ఆరా రాదు, నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తే పాజిటివ్ ఆరా ఎలా వస్తుంది అనుకుంటూ అనేటప్పటికి నా నోటికి పత్రిసారి సాంగ్ జై జై హో సాంగ్ వచ్చిందనమాట. అది అలాగే ఆ సాంగ్ పాడుకుంటూ అలాగే పడుకున్నాను. ఈ డాక్టర్స్ ఏమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత ఆ సాంగ్ ఒక 5 times పాడిన తర్వాత మళ్ళీ ఇంకా చాలలేదు పాజిటివ్ ఆరా, ఇంకా పాజిటివ్ ఆరా తెప్పించుకో అని వస్తుందన్నమాట. అప్పుడు సార్ రాసిన 104 భగవద్గీత శ్లోకాలు కొచ్చిన్లో నేను జూన్ సెక్షన్లో నేర్చుకోవడం జరిగింది. 104 శ్లోకాలు చూడకుండా పాడగలిగితే అప్పుడు నాకు కాంపిటీషన్లో ఆ జూమ్లో పెడితే కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చినందుకు నాకు భగవద్గీత బుక్ కూడా ఇచ్చారు. అలాగే ఫస్ట్ క్లైబ్యం దగ్గర నుంచి లాస్ట్ వరకు 104 శ్లోకాలు పాడుకుంటూ అలాగే ఒక్కో శ్లోకం పాడుకుంటూ ఒక్కొక్క శ్లోకానికి తాత్పర్యం చెప్పుకుంటూ అర్థం మళ్ళీ మననం చేసుకుంటూ అలాగే పడుకున్నాను. వీళ్ళ డాక్టర్ల పని వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకునేటప్పటికి లాస్ట్ శ్లోకంకి వచ్చేటప్పటికి నేను శూన్య స్థితికి వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళు శూన్య స్థితి అసలు నాకేమాత్రం లేదనమాట. బాహ్య ప్రపంచంలో స్పృహ అనేది లేకపోయేటప్పటికి వీళ్ళు అనుకుంటున్నారు కోమాలోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు డాక్టర్లు, కానీ వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి, నేను ఎరుకలోనే ఉన్నాను. శూన్య స్థితిలోకి వెళ్ళిన తర్వాత పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏం మేడం ఏంటి సంగతి అన్నారు. సార్ నేను బాడీ వెకెట్ చేయను సార్, నేను ఇంకా సేవ చేయాలని ఉంది అని చెప్పడం జరిగింది పత్రి సార్కి. ఆ సేవ అలాగే మేడం మీరున్న చోటే సేవ చేయండి అని చెప్పడం సార్ చెప్పారు. అక్కడి నుంచి
అది ఇక లోకాలన్నీ నా సూక్ష్మ శరీరం లోకాలన్నీ తిరగటం మొదలుపెట్టిందనమాట. హిమాలయాలు వెళ్ళటం, కొండలు కోనలు జలపాతాలు అన్నీ తిరిగాను. హాస్టల్ ట్రావెలింగ్ చేసుకుంటూ అలా తిరుగుతూ ఒకానొక లోకంలోకి వెళ్ళాను. అక్కడ అందరూ తెల్లగా మంచులాగా ఒక ఆకారంలాగా ఉన్నారనమాట. ఇద్దరు వచ్చి నన్ను తీసుకెళ్ళి పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత కంప్లీట్ ఎరుగుతూ ఉన్నాను. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, పసుపు కుంకుమ పూలదండలు వేసి పసుపు కుంకుమ హారతులు ఇచ్చి బాగా చేస్తున్నారనమాట. ఈలోపు మా నాయనమ్మ వచ్చేసి ఏంటిదమ్మా అప్పుడే వచ్చేసాం, ఇప్పుడు రాకూడదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను పంపించడం జరిగింది. ఆవిడ ఇక్కడ ఒక మెసేజ్ ఇచ్చిందనమాట. నువ్వు వెళ్ళేటప్పుడు అందరూ పిలుస్తారు, ఆత్మలు పిలుస్తాయి, ముందు వెనక పక్కన ఇటుపక్క అటుపక్క ఎటు చూడకు, ఆత్మలు పిలుస్తాయి అని చెప్పడం జరిగింది. అలాగే టీవీ స్క్రోలింగ్ లాగా ఆత్మలు కనపడటం జరిగింది. వాళ్ళు ఇలా పిలవటం జరిగింది. నేనేమి ఎవరికి చూడకుండా సరాసరి నేను నా బాడీలోకి రావటం జరిగింది. వచ్చే క్షణం ముందు కొచ్చిన్లో మా ఇంట్లో ఒక తెల్లని బట్టలు వేసుకొని గడ్డం ఉంది, జుట్టు ఇక్కడ దాకా తెల్లని జుట్టు ఉంది ఒక వ్యక్తి వచ్చేసి మా ఇంట్లో తెల్లగా ఉండి ఆయన ఓం నమ శివాయ అంటూ విభూది వర్షంలాగా మంచులాగా జల్లటం జరుగుతుంది. మరుక్షణం నా దగ్గరికి వచ్చేసి ఆ విభూది మొహం మీద కొట్టి ఓం నమ శివాయ లే అంటూ జరిగింది. వెంటనే నేను కళ్ళు తెరిచి చూస్తే డాక్టర్లు అందరూ హడావుడి చేస్తున్నారు. బాగాను చేస్తుంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నారు. కళ్ళు తెరిచింది అని చెప్పి మాట్లాడమంటే నేను ఒకటే మాట అన్నాను, ఐ యామ్ గో టు ది వాష్రూమ్ అని చెప్పడం జరిగింది. వాళ్ళేమో నో మీకు బ్లడ్ షుగర్ 600 ఉంది, మీరు లేవకూడదు, పడిపోతారని చెబుతుంటే నేను గో టు ది వాష్రూమ్ అని చెప్పడం జరిగింది. నేను బాగా గట్టిగా పట్టుబట్టాను, నేను లేచి వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి. అంటే వాళ్ళు సైజ్ చేసుకొని అన్నీ తీశారనమాట, మిషన్లు అన్నీ తీసిన తర్వాత బాగా ఫుల్ యాక్టివ్ తోటి లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ కారిడార్లో కూడా అటు ఇటు నడవటం జరిగిందనమాట. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యమవుతుంది ఎలాగూ అని అంటే నేను చెప్పానమాట, మీరు అనుకున్నట్టు నేను కోమాలోకి వెళ్ళలేదు, నేను ధ్యాన స్థితిలో ఉన్నాను, పూర్తి శూన్య స్థితిలో ఉన్నాను అని చెప్పడం జరిగింది. అలాగే 5 రోజులు అయిన తర్వాత బాగా రికవరీ అయిన తర్వాత ఇంటికి రావటం జరిగింది. ఇక్కడ పత్రిజీ చెప్పారు కదా, మీరు ఉన్న చోటే నేను బాడీ వెకెట్ చేయండి సార్, నేను చాలా సేవ చేయాలని చెప్పడం జరిగింది పత్రి సార్కి కదా. అప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత అనుకోవటం మొదలుపెట్టాను అనమాట. పత్రి సార్కి నేను ఉన్న చోట సేవ చేయమన్నారు, నన్ను ఎక్కడ చేయాలి ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటుంటే ఇక్కడ కొచ్చిన్లో మాత్రం కాదు, కొచ్చిన్లో లాంగ్వేజ్ ప్రాబ్లం బాగా ఉంది. అక్కడ మలయాళం హిందీ ఇంగ్లీషే ఓన్లీ, ఇంకా తెలుగు ఎవరు మాట్లాడరు. సో ఇక్కడ కాదు అనిపించింది అనమాట. అప్పుడు మా మనవాళ్ళు చదువుల కోసం విజయవాడ రావటం జరిగింది, ఇల్లు కట్టుకోవటం జరిగితే విజయవాడ వచ్చేసామన్నమాట. విజయవాడలో వచ్చినప్పుడు జూన్ 19, 2022 జూన్ 19 మేము గృహప్రవేశం చేయటం జరిగింది. జూలై నుంచి నేను సండే నేను ర్యాలీలు చేస్తున్నాము, ఇక్కడ విజయవాడలో ర్యాలీలు చేస్తామని చెప్పేసి పత్రిజీ చెప్పడం జరిగింది. ఇక్కడే కాబట్టి నేను ర్యాలీలు చేయాలి, సేవ చేయాలి అని చెప్పేసి సేవ చేస్తూ అలా 2 సార్లు 108 ర్యాలీలు చేయటం జరిగింది. ఇది అండి నా ర్యాలీలు చేయడానికి కారణం. పత్రిజీ చెప్పారు కాబట్టి నేను ర్యాలీలు ఇంకా విస్తృతంగా చేస్తాను.